హలో కక్క, గణపతి డే 9 కి అయితే స్వాగతం. ఇంకో 1 డేనే మిగిలింది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా బ్లాగ్ అయినా షార్ట్స్ అయినా ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే గైస్. అయితే మార్నింగ్ అయితే నేను లేట్ పోవడం వల్ల ఒక మిస్టేక్ ఏంటంటే హలో కక్క, గణపతి డే 9 కి అయితే స్వాగతం. ఇంకో 1 డేనే మిగిలింది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా బ్లాగ్ అయినా షార్ట్స్ అయినా ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరే నా సపోర్టర్లు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే కుంకుమ పూజ జరుగుతుందట. నేను మర్చిపోయినా, సో లేట్ అయితే వెళ్తున్నా, సారీ గైస్. అండ్ సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అక్కడికి, లొకేషన్ కి డైరెక్ట్, అంటే వినాయకుని దగ్గరికి. నమస్తే గైస్. అయితే మార్నింగ్ అయితే నేను లేట్ పోవడం వల్ల ఒక మిస్టేక్ ఏంటంటే కుంకుమ పూజ అనేది నేను షూట్ చేయలేకపోయినా, బ్లాగ్ లో పెట్టలేకపోతున్నా. సారీ ఫర్ దట్. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఈ నైట్ షూట్ అయితే చేద్దాము, నైట్ పూజ అంతా. సో ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. నేను వచ్చేసరికి అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు అయితే టోటల్ పూజ ఎలా జరుగుతుంది అనేది లైవ్ లో చూసేద్దాం. మొత్తం చూడండి మీరు. సత్యం ఓం సత్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా పూజోదయం బ్రహ్మ భూర్భువస్సుః మమ పాద సమస్త పరమేశ్వరం శుభే శోభనోతే మహావిష్ణునాథ్య వర్తమానస్య ఆద్య బ్రాహ్మణాదిత్వార్తే శ్వేతవారా కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రాంపాలే జంబూద్వీపే భారతవర్షే వర్తఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలవాయువా కృష్ణా గోదావర్యో మధ్యప్రదేశే పూడోరుగ్రామే యువసేన సంఘ విఘ్నేశ్వర స్వామి సన్నిధౌ అస్మిన్ వర్తమాన యోహారికాచారణమానేన ప్రభవాది 60 సంవత్సరాణాం శ్రీ క్రోధీ నామ సంవత్సరే దక్షిణాయనే వర్షతు భాద్రపదమాసే శుక్లపక్షే ద్వాదశే తిథియాం భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణా విశేషణ విశిష్టాయాం సుపతితౌ శ్రీమాన్ శ్రీమదః నానా గోత్రోద్భవాయ నానా నామ్యా నెల్లూరు గోత్రోద్భవాయ యజమానస్య సూరమౌళయ నామధేయస్య ధర్మపత్ని శివమ్మ నామ్యా అన్యో దాంపత్య పుత్రః కుమారస్య బాలకృష్ణ నామ్యా ధర్మపత్ని ధరణి నామ్యా సకుటుంబస్య పాలకాయ గోత్రోద్భవ యజమానస్య కొడదల వెంకటేశ నామ గోత్రోద్భవ యజమానస్య పాలకొండ రమేష్ నామధేయస్య ధనపత్ని గంగమణి నామ్యా కుమారస్య నవీన్ నామధేయస్య కుమారే అనుష్య ధనపత్ని రాజేశ్వరి నామ్యా కుమారస్య మహేష్ నామధేయస్య సకుటుంబస్య వేదమాత ఋషి గోత్రోద్భవ యజమానస్య వీరపత్ని సత్యనారాయణ నామధేయస్య ధర్మపత్ని వేదమాత ఋషిగోత్రోద్భవ యజమానస్య గణేష్ నామధేయస్య ధర్మపత్ని అరుణా నామ్యా కుమారస్య ప్రేమ్ కుమార్ నామధేయస్య ధర్మ కుమారస్య రాజేష్ నామధేయస్య క్షేమ ధైర్య విజయముద్దిష్ట శ్రీ మహాగణాధిపతి మంగళవరుతిరాదిత్యాది నవగ్రహదేవత ఇంద్రాది అష్టదిక్పాలదేవత పూర్ణ కలదేవత గణపతి దేవత ధ్యానం ధ్యాన వీడియో చూస్తున్నాం. మంచిగా ఇట్లా కట్టండి, మంచిగా వినయ్ నవీన్ కొంచెం దగ్గర కొంచెం పట్టుకుంటే స్టిల్ వస్తుంది. కొంచెం ఇప్పుడు మనం ఓం కజేముఖ విష్ణుకంఠే రుద్ర సమాజితో బ్రహ్మా మధ్యే మహాగుణాచదా ఉక్షదవసారే సర్వే సప్తదిగవందనా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అయర్వణ అంగే సర్వే కజాం సమాజితః ఆకృత్యతే అపోగ ఇదం సర్వం విశ్వభూతానాపా ప్రణవాపా భుజవాపో స్నమాపో సమ్రాడాపో జ్యోతింసాపో యుజుంసాపో సత్యమాపో సర్వదేవతాపో భూర్భువస్వరోం గంగే చమ్నే కృష్ణే గోదావరి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అపవిత్రో పవిత్రో వా సర్వ అపవిత్రో పవిత్రో వా సర్వతో వివాహిస్పతే పునరేకాంక్ష శవాభ్యాం చ తరత్నే దేవం సంప్రోక్ష ఆత్మాన్ సంప్రోక్ష ఓం పవిత్రో పవిత్రో వా సర్వావస్థంగతో పిబ యస్పతే పునరేకాంక్ష శవాభ్యాం చ తరత్శుచి
పునరేకాంక్ష పునాతో అసనుతే పునః పునః ప్రాణేనోదే భోగ్యం చొక్కే సూర్యముంచనమనోతే దృఢాయాన స్వస్తి అమృతే ప్రాణామృత ప్రాణేన ఏనా స్థానముపాయతే స్థిరో భవ వదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ఓం గణానాం గణపతి మహామహే కైంకవేనాముపవత్సవం జయశ్రీరాజం బ్రహ్మణా స్వదానం శృణ్వన్నోతిభి సీదసాదనం వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోటి కుర్మే దేవ సర్వ కార్యేషు సర్వదా సర్వదా ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నేమ ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమాద్యం సమర్పయామి ముఖే శుద్ధాచమయం సమర్పయామి ఆపోయిష్టామి భవతాని ఉజ్జేదరాధనా మహేరణాయ చిత్తే యోవా శివతమోరతస్య వజాయతేన ఉదయమాతర తస్మా అరంగమమావో యక్షఛాయజుమదే ఆపోజన యదాచనః శ్రీ మహాగణాధిపతేన మంగళగరుదేవతాభ్య నమాదిత్యేన గ్రహదేవతాభ్య నమేంద్రాది అష్టదిక్పాల దేవతాభ్య పూర్ణకర్షభ్య నమ అదిత్యగణపతి దేవతాభ్యో నమ శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం అవివస్రాస్నాన్యారువేదేన దూర్గా పూజమానాభిచంద్రో భర్తరేణ హిరణ్యవిశ్వాన్ గర్ణో దేవ సోమః శ్రీ మహాగణాధిపతే నమ మంగళ గౌరి దేవతాభ్యో నమో నమః నూతన వస్త్రవిద్యార్థి అక్షతాన్ సమర్పయామి ఓం యజ్ఞోపవీతం పరమ పవిత్రం ధ్యావతేత్యాజ పురుషాయశ్చమిక్యం కృతంత్యజుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ నూతన యజ్ఞోపితార్థే అక్షతాన్ సమర్పయామి గంధద్వారాం దూరదర్శాన్ని తౌష్టీకరీశ్వరీం సర్వభూతానాం తామ్యోపక్తే శ్రియం శ్రీగంధం చందనం విష్ణుకర్పూరే సమానితం విలేపనం సునిర్దేశం ప్రతిగుచ్చతాం గంధం సమర్పయామి కుంకుమ విలేపయామి అధ్యాచున్నం సమర్పయామి నానావిధ పరిమళ పత్రి పుష్పాక్షతాన్ని సమర్పయామి అట్లా మనం అట్లా చేయాలి రోజు అని వీలైతే లేదు ఓకే ఏం కాదు మనం వేరే కాడ ఎందుకంటే ఓం శ్రీ మహాగణ పూలు పట్టుకున్నాం ఓం శ్రీ మహాగణాధిపతేన గంధం సమర్పయామి పరిమళ పత్రి పుష్పాక్షతాన్ని సమర్పయామి ప్రతి ఒక్క కాడ అట్లా చేయాలి మా గురువు చెప్పాడు కానీ మన వీలు లేక అప్పడం వేస్తున్నాం ఎందుకంటే ఓం ప్రకృతే నమ వికృతే నమ విభే నమ దుర్గే నమ అంబికాయ నమ దాక్షాయ నమ విత్తే నమ భవానీ నమ అన్నపూర్ణాయ నమ మహేశ్వరే నమ సరస్వతే నమ లక్ష్మీ నమ పార్వతే నమ భవానీ నమ రాజరాజేశ్వరే నమ మంగళ గౌరీ దేవతాభ్యో నమో నమ నానావిధ పరిమళ పత్రి పుష్పాన్ని సమర్పయామి ఎప్పుడైనా ఓకే ఇక్కడ కాదు ఎక్కడైనా ఏ పూజ అయినా అట్లా వేయండి మీరు అందరు చెప్పరు మనల్ని చెప్తున్నారు అలవాటు కావాలి ఓం వరం ప్రతిగృచ్చదాం ధూపమాగ్రాపయామి మొత్తం మిగతా వాళ్ళంతా దొరుకుతారు తెలుసా దీపం పట్టి ఓం సాధ్యం త్రివ్యక్తిమాయన యోత్యాపినం గుణాన మంగళాయంతి లోకంతి నామం భక్తాది వివృత్యామి దేవాయ పరమాత్మనే త్రాయమం నమక పురోరా దివ్యజ్యోతి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతే మంగళగౌర దేవతాభ్యనమాదిత్యాయ నవగ్రహ దేవతాభ్యనేంద్రాది అష్టదిక్పాల దేవతాభ్యన పూర్ణకలశభ్యో నమః హరిద్రా గణపతి దేవతాభ్యో నమో నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంద శుద్ధ ఆచమనం సమర్పయామం భక్తవత్సల గోవింద గోవిందర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర గజానన మహారాజ్ కి జై లంబోదర స్వామి కి జై గౌరీ మాతా కి జై ఆదిత్యాది నవగ్రహ దేవతా మూర్తులకి జై ఇలా ఒక్క రోజు రేపు ఒక్క రోజు చేస్తే స్వామి సంతోషిస్తారు ఓకే మనస్ఫూర్తి చేయండి ఓం కొబ్బరికాయ కొట్టండి ప్రసాదం పెట్టండి ఎవరైతే అవి ప్రసాదాలు నిన్న కనీసం ఒక్క పూటనన్నా పెట్టలేదు నాకు
ఎన్ని పెట్టారు ఏం కదా ఏమో. పంతొమ్మిది ఆ? అటుకునా? పంతొమ్మిది అనుకున్నారేమో కదా నవీన్ ఓకేనా? ఏమన్నా మళ్ళా రేపు ఒక్క రోజు వస్తా నాకు రోజు వస్తారా నాకు వీలు లేదు అబ్బా నేను ఉండాలంటే లాస్ట్ అయితే కంపల్సరీ ఉంటూ మనం ఇంకోటి ఉంది కాబట్టి నాకు ఏమండి అమ్మా రేపు కొట్టురా ఏం ఓం మాపో జ్యోతిరతామృతం బ్రహ్మ భూర్భువస్సురం సత్యం పరిశ్యామ్యం ధూమస్తం ధూపస్తరణమసి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః స్తోపక్షాలయం పాదోపక్షాలయం ముఖే తుద్దాచమనియం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ పరబ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పాణిం సమర్పయామి హస్తోపక్షాలయం పాదోపక్షాలయం ముఖే ఆచమనియం సమర్పయామి భోగే పరిచకర్పూరేణ వలిదేదముక్తా సున్నతమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఇది పట్టుకొని మట్టిగా వీడియో చూస్తుంది అని కాదు. దక్షిణ తాంబూలార్ధే అక్షతాన్ని సమర్పయామి. మంగళ నీరాజనం పరిపూర్ణ భగవాన్ సర్వాత్మాద్రి మంగళ దేవత ఆదిత్యాది నవగ్రహ దేవత ఇంద్రాది అష్టదిక్పాల పూర్ణగర దేవత గణపతి దేవత సుప్రీతో సుప్రదన్నో వరో వందుత్రే శుభకర్మాణ విఘ్నమస్తు తదాస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మాత్మన పార్వదేవతే హర హర మహాదేవ హర. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాన్ భవంతు. ఓం శాంతి శాంతి. మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. డే 9th డేది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ మా అయ్యగారు గురించి 2 మాటలు చెప్పాలంటే చాలా మంచి పర్సన్ మా అయ్యగారు. ప్రసాదం అయితే అందరికైతే పెట్టింది మా చిన్నమ్మ. అండ్ రేపు లాస్ట్ డే కాబట్టి రేపు లాస్ట్ డే గురించి కూడా డిస్కషన్ నడుస్తుంది. ఇప్పటి నుంచి ఏం డిస్కషన్ నడుస్తుందో మీరే వినండి. గణపతి డే 9 వ్లాగ్ అయితే ఇంత లెంతీగా ఉన్నా గానీ మీరు ఈడు గారికి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్, ప్లీజ్ అండి. పసుపు ఎండుమిర్చి ఆ రోజు ఉంది కావచ్చు. పప్పు ఏం డిస్కషన్ అంటే లాస్ట్ డే పులిహోర చేద్దామని అదే డిస్కషన్. అండ్ గణపతి డే 10 బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి మీరు. అండ్ అది బాగుంటది చాలా. నేను బాగా క్రియేటివిటీగా చేస్తా అని ఫిక్స్ అయినా. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.